హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మనం చూస్తూ ఉన్నాం, ఒక బ్యాంక్ నుండి హోమ్ లోన్ తీసుకుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో అది కట్టలేకపోవడం, ఆ తర్వాత బ్యాంక్ నుండి నోటీసులు రావడం, వీళ్ళేమో భయపడిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అసలు? సొంతిల్లు అనేది అందరి కల. ఒక మధ్య తరగతి పీపుల్, లేకపోతే బిలో పావర్టీ లైన్ పీపుల్, ఈ పెద్దగా అబవ్ పావర్టీ లైన్ ఉన్న డబ్బున్న వాళ్ళ కల అని కాదు, అసలు ఒక గూడు అనేది ప్రతి ఒక్కరి కల. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేస్తారు అని అంటే, సొంత ఇల్లు తీసుకోవాలి అనుకున్నప్పుడు మన దగ్గర సరిపడా ఫండ్స్ ఉండని పరిస్థితిలో బ్యాంక్ లోన్కి మనం అప్రోచ్ అవుతాం. బ్యాంక్ దగ్గర నుంచి కొంత రుణం తీసుకొని, ఓకే, ఈ ఇంటి పేపర్స్ని బ్యాంక్ మార్టిగేజ్ చేసుకుంటుంది, తనఖా పెట్టుకొని మనకి ఆ ఇంటికి అయ్యే డబ్బుని పే చేస్తారు. సో మనం ఏం చేస్తాము, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు దీన్ని ఈఎంఐ రూపంలో బ్యాంకుకి రీపే చేస్తాం, మళ్ళీ కడతాం. నెలకి 30,000 40,000, కొంతమంది ₹1,00,000 వరకు కూడా కడుతూ ఉంటారు. సో ఈ 20 ఏళ్ళు ఏం చేస్తూ ఉంటామంటే, ఫస్ట్ 10 years ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్, తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ రెండు కలిపి కడతాము. కానీ ఎక్కువ శాతము వడ్డీ కడతాము, తక్కువ శాతము అసలు కట్ అవుతుంది. అది చాలా మందికి తెలియదు. ఏమనుకుంటారని అంటే, సగం కట్టిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత మేము తీసుకున్నది 70 లక్షలు అండి, పూర్తిగా 70 లక్షలు రీపే చేసాము, మళ్ళీ ఇంకో 70 లక్షలు చూపిస్తుంది అంటే, పూర్తిగా 1,40,00,000లో 70 కట్టేసాము, కానీ మేము తీసుకున్నది 70 లక్షలే కదా, మళ్ళీ ఇంకా 70 కట్టాలంటే అది చాలా ఇట్లా వాళ్ళకి నిరుత్సాహంగా, అమ్మ ఇంకా 70 లక్షలు, ఇంకో 10 ఏళ్ళు కష్టపడాలి ఈ రుణం తీర్చడానికి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏదైనా మనం ఒక 50 లక్షలు రుణం తీసుకున్నాము అని అంటే, ఈ 20 ఏళ్లలో అది డబుల్ ద అమౌంట్ అవుతుంది. ఎందుకంటే అసలు వడ్డీ రెండు కలిపి రెండింతలు అవుతుంది. సో 50 తీసుకున్నప్పుడు మనం ₹1,00,00,000 కడతాం బ్యాంక్కి, ఎందుకంటే బ్యాంక్కి వడ్డీ కూడా కట్టాలి కదా మనం తీసుకున్న డబ్బుకి. అయితే ఈ ఫస్ట్ మొదటి 10 ఏళ్ళు ఏమవుద్ది అని అంటే, ఎక్కువ శాతము వడ్డీ కడతాము, తక్కువ శాతము అసలు కడతాం, రెండు కడతాం, వడ్డీ అసలు, బట్ ఎక్కువ శాతంలో వడ్డీ కట్ అవుతుంది అనమాట. అది బ్యాంక్ పాలసీ. ఇది చాలా మందికి తెలీదు. అండ్ ఇప్పుడు ఈఎంఐకి వస్తే, ఒక బ్యాంక్ మీకు అప్పిచ్చిన తర్వాత మొదటి 30 రోజుల్లో ఫస్ట్ ఈఎంఐ అనే ఏదైనా ఈఎంఐ, ఒక ఈఎంఐ కట్టలేదు అని అంటే ఫస్టే జాగ్రత్త పడుతుంది, వీళ్ళు ఈ నెల ఈఎంఐ కట్టలేదు, సో మనం వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి అని. 60 రోజులు అయింది, 2 నెలలు అయింది, రెండో ఈఎంఐ కూడా డిఫాల్ట్ అయ్యారు అంటే, ఓకే వీళ్ళు కొంచెం డిఫాల్టర్స్ అనే జోన్లోకి వస్తారు. 3వ నెల కూడా కాన్సిక్యూటివ్గా కట్టలేదు, లేదంటే 3 సార్లు మీరు డిఫాల్ట్ అయ్యారు ఈఎంఐ పే చేయడంలో. ఓకే, కంటిన్యూస్గా కాకుండా ఎప్పుడో ఒకసారి, జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి టైంకి కట్టకపోవడం, మళ్ళీ జనవరిలో ఒకసారి కట్టకపోయినా కానీ వీళ్ళు బ్యాడ్ డెట్. ఓకే, 3 సార్లు డిఫాల్ట్ అయ్యారు, లేదంటే కంటిన్యూస్గా 90 రోజులు ఈఎంఐ కట్టలేదు అంటే, వెంటనే ఇలాంటి వాళ్ళని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా బ్యాంక్ పరిగణిస్తుంది. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది అని అంటే, బ్యాంక్ ఎప్పుడైతే మీకు రుణం ఇస్తుందో, బ్యాంక్కి సంబంధించిన ఏ కేసెస్ అయినా దానికి ఒక సెపరేట్ కోర్ట్ ఉంది, దాన్ని డిఆర్టీ అని అంటారు. ఓకే, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటారు. ఆ ట్రిబ్యునల్ని అప్రోచ్ అవుతారు. యూజువల్లీ వీళ్ళు రీపే చేయట్లేరు, మా డబ్బు మేము రికవర్ చేసుకోవాలి అని అంటే, మా దగ్గర తనఖా పెట్టిన ఆస్తిని మేము వేలంపాట వేసుకుంటాము అని. అయితే ఆ డిఆర్టీకి అప్రోచ్ అయ్యే కన్నా ముందు మనకి నోటీస్ పంపిస్తారు. ఓకే, 3 సార్లు ఈఎంఐ డిఫాల్ట్ అవ్వగానే సర్ఫేసీ యాక్ట్ అని ఉంది, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూర్డ్ ఇంట్రెస్ట్లు 2002లో వచ్చిన యాక్ట్ ఇది. ఓకే, ఈ యాక్ట్ ప్రకారం ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఒక నోటీస్ పంపిస్తుంది. చాలా మంది బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చిందంటే అసలు తీసుకోకపోగా అసలు మేము ఇంట్లో లేమని రిజెక్ట్ చేసి పంపించేస్తారు. అదోటి. ఇంకో సందర్భంలో ఏంటి అని అంటే, ఒకవేళ తీసుకున్నా అసలు ఆ నోటీస్లో ఏముందని దాన్ని తెరిచి చూసి చదవరు.
ఓకే, సో ఇది చాలా తప్పండి. బ్యాంక్ నుంచి ఏదైనా నోటీస్ వస్తే ఫస్ట్ మీరు ఓపెన్ చేసి చూడాలి. ఓకే, అసలు డిఫాల్ట్ అయినప్పుడు యూజువల్లీ 13(2) నోటీస్ పంపిస్తారు. సర్ఫేస్ యాక్ట్ ప్రొసీడింగ్స్ మేము ఇనిషియేట్ చేస్తాము, మీరు తొందరగా మీకు ఒక 60 రోజులు టైం ఇస్తున్నాము, రీపే చేయకపోతే మేము పొసెషన్ నోటీసు లేకపోతే డైరెక్ట్ కోర్టుని అప్రోచ్ అవుతాము, లేదు అంటే ఫిజికల్ పొసెషన్ తీసుకుంటాము అని. కొన్ని సందర్భాల్లో బ్యాంక్ వచ్చి ఏం చేస్తుందంటే ప్రాపర్టీకి పెయింట్ వేసేస్తారు. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో బ్యాంక్, మీరు అమ్మడానికి వీల్లేదు, ఓకే, కొనడానికి వీల్లేదు అని. ఓకే, సో చాలా మందికి ఏమైంది అని అంటే 3 months తర్వాత నోటీస్ ఇస్తారు, ఆ తర్వాత దానికి ప్రొసీడ్ అవుతారు మీరు ఇంకా రీపే చేయడం. అయితే మనము ఆ నోటీస్కి రిప్లై ఇవ్వడము, ఆ తర్వాత ఒకవేళ వేలంపాట వెళ్తుంది, నిజంగా వేలంపాటకు పెడుతున్నారు బ్యాంక్ వాళ్ళు అని అంటే మనం డెఫినెట్గా మన దగ్గర ఫండ్స్ అరేంజ్ చేసుకొని స్టే ఆర్డర్కి అప్రోచ్ అవ్వచ్చు, బ్యాంక్ నుంచి స్టే తీసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని కంప్లై చేయొచ్చు. సో చాలా మందికి ఇవన్నీ తెలీదు. నిజంగా వేలంపాటకి వెళ్ళిపోతుందంటే ఇంకా మన చేయదారి వెళ్ళిపోయింది, ఆ ప్రాపర్టీని మనం కాపాడుకోలేము అనుకుంటారు. అది ఏం లేదు, మీరు డెఫినెట్గా కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, స్టే తీసుకోవచ్చు, వేలంపాట వెళ్ళకుండా చేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ పే చేసుకోవచ్చు. ఈ సదుపాయాలన్నీ ఉంటాయి. మీరు ఇటువంటివి ఏవైనా ఫేస్ అవుతూ ఉంటే డెఫినెట్గా ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వడము, వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకోండి. ఈ వీడియోస్ అన్నీ మనం అవేర్నెస్కి కోసమే చేస్తున్నాము. సో తెలియని వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళకి, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయాలి, లైక్ చేయండి. ఒక అవసరం ఉన్న వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. మేము ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో ఇంకా మీ ముందుకు వస్తాము. మీకు ఏదైనా టాపిక్ మీద తెలుసుకోవాలని ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి, సో దట్ విల్ కమ్ విత్ దట్ టాపిక్. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా విశ్లేషించారు. ఇలాంటి సమస్యలు చాలా మంది మన కామెంట్ కూడా చేశారు. సో ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ.